మనం కొన్నిసార్లు కొన్ని అవమానాలు పడి ఉండొచ్చు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. సమస్యలే రావచ్చు. ఎగ్జామ్స్‌లోనే ఫెయిల్ అయ్యుండొచ్చు. ఏదైనా గాని అలా మొబైల్ చూస్తున్నప్పుడు మనకు ఏమైపోతుందో తెలుసా? ఇలాంటిది ఒక మెసేజ్ వస్తుంది. నువ్వెక్కడైతే మోసపోయావో, ఎక్కడైతే నేను అవమానించబడ్డారో, అక్కడి నుంచే నువ్వు పడి లేచి నువ్వేంటో వాళ్ళకి చూపించాలని కొన్ని ఇలాంటి స్టేటస్ మనకొస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, వెంటనే లేచి నేనేదో చేయాలా, సాధించాలా అన్నట్టు అనిపిస్తుంటది గానీ, బేసిక్‌గా ఇక్కడ ఆ మొక్కకు తన తల్లి కడుపులో నుంచే ఏం నేర్పించిందంటే, నీ లక్షణం ఇదే. నువ్వు మొక్క తప్పనిసరి వేరే దానికి ఏ దానికి నువ్వు వర్క్ చేయవన్నప్పుడు, అది ఎక్కడ పడినా మట్టిలో ఉంటే విత్తనమవుతుంది. మనకు ఏం నేర్పించారంటే స్టార్టింగ్ నుంచి కేవలం విజయం మాత్రం సాధించాలి. కేవలం విజయం మాత్రం సాధించాలి. కేవలం విజయం మాత్రం సాధించాలి. కష్టాలు ఇలా ఉంటాయి. ఈ కష్టాల నుంచి మీరు ఫేస్ చేసుకొని ముందుకెళ్ళండని మనకు ఎవరు కూడా చెప్పరనమాట. ఇలా కష్టాలు మనకి తెలియకపోవడం వలననే సమస్యలొచ్చినప్పుడు డిప్రెషన్‌కి వెళ్ళి కొంత మోసపోయి ఆర్థిక ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంటుంది. కాబట్టి ఆ విత్తనము మట్టిలో ఉన్నప్పుడు మాత్రమే మొలుస్తుంది. మనిషికి కూడా కష్టాలనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే మాత్రమే విజయం సాధిస్తాడు. మట్టి కష్టంతో సమానం. ఇబ్బందులతో సమానం. లెర్నింగ్‌తో సమానం. ఇవి మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో మొక్క ఎలాగైతే ఎక్కడ పడినా విత్తనమై విత్తనం నుంచి చెట్టులా మొలిచిందో మనం కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు, నష్టాలు, అనుభవాలు కొన్ని మనం అనరాని మాటలన్నప్పుడు మనం అద్భుతంగా ఆ విత్తనంలాగా మనం కూడా మొక్కై, చెట్టై, మానై పండ్లిస్తుందో మనం కూడా ఒకవేళ ఎవరో ఏదో అన్నారని బాధపడకుండా మనం కూడా విజయం సాధించడానికి అద్భుతమైన అవకాశం ఉందన్నమాట.